శ్రీకృష్ణుడు గురించి అద్భుతమైన సమాచారం. 1. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. 2. పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18/7/3228 అంటే 3228 BC. 3. మాసం శ్రావణం. 4. తిథి అష్టమి. 5. నక్షత్రం రోహిణి. 6. వారం బుధవారం. 7. సమయం రాత్రి. 8. జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. 9. నిర్యాణం క్రీస్తు పూర్వం 18 ఫిబ్రవరి 3102 అంటే 3102 BC. 10. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగినది. 11. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్యాణం. 12. కురుక్షేత్రం క్రీస్తు పూర్వం 8 డిసెంబర్ 3139న మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25 డిసెంబర్ 3139న ముగిసినది. క్రీస్తు పూర్వం 21/12/3139న 3 గంటల నుండి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యను. 13. భీష్ముడు క్రీస్తు పూర్వం 2/4/3139న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను. 14. శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలలో పూజిస్తారు. అవి: మధురాలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠోబా, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో శ్రీ ద్వారకాధీశుడు, రాంచ్వర్డ్, ఉడిపి కర్ణాటకలో కృష్ణ, ఆంధ్రాలో కృష్ణుడు. 15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు. 16. జన్మనిచ్చిన తల్లి దేవకి. 17. పెంచిన తండ్రి నందుడు. 18. పెంచిన తల్లి యశోద. 19. సోదరుడు బలరాముడు. 20. సోదరి సుభద్ర. 21. జన్మస్థలం మధుర. 22. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. 23. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు: చాణుర కుస్తీదారు, కంసుడు మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకులు. 24. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. 25. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని
పెంచుకున్నారని శ్రీకృష్ణుని అందరూ ఆటపట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటంతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మారవలసి వచ్చింది. 27, 14, 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14 నుంచి 16 సంవత్సరాల వయసులో మధురాలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. 28 తన మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు. 29 కాలయవన అనే సింధురాజు నుంచి ఉన్న ద్వారకాకు వలస వెళ్ళవలసి వచ్చింది. 30 వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసంధుడిని గోమంతక కొండ ఇప్పటి గోవా వద్ద ఓడించాడు. 31 శ్రీకృష్ణుని ద్వారకాను పునర్నిర్మించారు. 32 అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమంకు తరలి వెళ్ళెను. 33 గుజరాత్లో గల ప్రభావం అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగల యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను. 34 తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వారికి లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపది పాండవులకు ఇచ్చి పెండి చేసి ఇందులో చాలా క్రియాత్మకంగా వ్యవహరించెను. 35 పాండవులు ఇంద్రప్రస్థానమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసెను. 36 ద్రౌపది వస్త్రాపహరణం నుంచి కాపాడాను. 37 రాజ్యము నుండి వెడలిగొట్టునప్పుడు పాండవులకు తోడుగా నిలిచాడు. 38 పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రములో విజయమును వరించేటట్లు చేసెను. 39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసెను. 48 అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను. 41 శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితం ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 43 జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికి అంకితమవ్వలేదు. అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తాను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు. 44 శ్రీకృష్ణుడు ఇంకా అతడి జీవితమును మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.